నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సెల్తో ఒక టీం మీటింగ్ పెట్టారు. కానీ నిన్నటి లీగల్ సెల్కి సంబంధించిన జరిగిన మీటింగ్లో చాలా రకాలైనటువంటి ఒక వార్తలు అయితే వస్తాయి. ఏంటి అంటే పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా పక్కన పెట్టేయండి అని చెప్పేసి అని మాట్లాడేట్టు చిన్న తోపులాట కూడా జరిగిందని చెప్పి. సో మొత్తానికి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారిని ఎందుకు వద్దంటున్నారు ఏంటి? ఎందుకంటే జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు ఉన్నారంటే మనకు పొన్నవల్ సుధాకర్ రెడ్డి. కానీ వచ్చిన లీగల్ సెల్ టీంకి వచ్చినటువంటి మీటింగ్కి వచ్చిన ఎవరైతే లాయర్లు ఉన్నారో వారందరూ కూడా పొన్నవల్ని పక్కన పెట్టండి అని చెప్పేసి అన్నంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? పాపం పొన్నవోలు సుధాకర్ నిజంగా పాపం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఎందుకు ఈ విధంగా వాడుకొని వదిలేస్తున్నారు? ఇన్ని రోజుల నుంచి మొన్న మధ్య విన్నాం, ఇక్కడ కేసు అన్నారు, ఇక్కడ కారు వేసుకొని వెళ్ళాను, ఇంకో చోట కేసు అన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాను, ఇంకో చోట కేసు అన్నారని పాపం ఆయనే చెప్పాడు మీడియా ముఖంగా. ఈ విధంగా తిరుగుతూనే ఉన్నాను వీళ్ళ కోసం అని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా వీళ్ళు అవినీతి చేశారో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వాళ్ళ మీద ఈ విధమైన కేసులు పెడుతూ ఉంటే వాళ్ళ కోసం పొన్నవోలు సుధాకర్ గారు ఎంత కష్టపడ్డారు, ఎన్ని విధాలుగా వాళ్ళకి ఎట్లయినా సరే బెయిల్ రాకుండా 14 రోజులు రిమాండ్ వేయాల్సిందే అన్నట్లుగా ఆయన కృషి చేశారు. ఆయన ఎక్కడైనా అంత గొప్పగా కృషి చేసిన వ్యక్తిని ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టబోతున్నారా అంటే బాధాకరమైన విషయమేనని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారి పైన ఎప్పుడు నమ్మకం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఏదైతే అక్రమాస్తుల కేసులో ఈడీకి సంబంధించిన 43,000కి సంబంధించినటువంటి కేసులో అప్పటికే తండ్రి కోల్పోయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఐడియా ఇచ్చారని చెప్పి, ఆ ఐడియా కూడా ఏంటి అంటే లేనటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేస్తే మీరు ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు అని చెప్పి, సో ఆ కేసులో పొన్నవల్ సుధాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఏదైతే ఉందో ఆ కేసులో జతపరిచారని చెప్పి సొంత చెల్లి షర్మిల గారు చెప్పారు. అంటే అప్పటి నుంచి నమ్మకం కుదిరింది అని చెప్పనుకోవచ్చు అంటారా? అంతే. ఇంకా ఇతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సరే ఒక మంచి సలహా ఇట్లాంటివి ఎలా తప్పించుకోవాలి, దొంగతనాలు అంటే దొరకకుండా ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నీ సలహాలు సూచనలు. ఇప్పుడు సకల శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, మరి అదే విధంగా వీళ్ళకి తరతరాలకు చెరగని చిరునామాలాగా వస్తున్న విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి మనం చూసాం మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా ఇద్దరు కూడా ఆత్మ శరీరం అన్నట్లుగా ఉన్నారు. ఈ రోజున ఆత్మ వదిలి ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా వింటూ ఉన్నాం. నిజంగానే వెళ్ళిపోయిందా, ఇది ఒక డ్రామానా అంటే మరి ఇప్పుడు విజిల్ బ్లోయర్గా మారిన వ్యక్తి ఇంతవరకు విచారణకు రావటం మనం చూడలేదు. మరి ఏదైతే ఈ లీగల్ సెల్ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి పెట్టి మాట్లాడిన మాటలు వింటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. చాలా అంటే చాలా. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఇది కలికాలం అని. అంటే కలికాలమా లేకపోతే చలికాలమా? ఇతను గజగజ వణికిపోతున్నాడు చేసిన అవినీతి అక్రమాలకు ఎక్కడ దొరికిపోతానని. అంటే ఆ వణికిపోతున్న క్రమంలో కలికాలం గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? అంటే ఒక నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి, ఒక సైకో అనేది ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకున్న విషయం. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పరిపాలనని ఇతను ఎత్తి చూపిస్తూ ఏమీ లేదు అక్కడ. ఇతను చెప్పటానికి కానీ దాని గురించి మాట్లాడటానికి కానీ ఎక్కడ అవినీతి ఏదైనా ఎక్కడన్నా తప్పు జరిగిందంటే లేదు. ఇంకా వీళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుతున్నారు. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా లీగల్ సెల్ మీటింగ్లో మాట్లాడిన మాటలు అంటే ఇక్కడ కూడా మళ్ళీ మేము వస్తాం, మళ్ళీ మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, నా సహాయ సహకారాలు అందించకపోతే అని లాయర్లకే స్వయంగా ఈయన మరి అక్కడ వార్నింగ్ ఇస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అయితే గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అక్రమ అవినీతి కేసుల్లో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి సంగతి మనం చూస్తూ వస్తాం. లాయర్ల ముందే ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక నేత కూడా కాకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎగిరేసి తంతామని చెప్పేసి రోజా గారు అంటున్నారు. ఇంకో పక్క ఈయన వచ్చేసి తంతే ఎక్కడ పడతారో తెలియదని మాట్లాడుతున్నారు. అదిగాక మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించకపోతే మటుకు ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగానే అంటే లాయర్ల ముందే బెదిరిస్తున్నప్పుడు మరో కేసు నమోదయ్యే అవకాశం ఉందా లేదా అంటే ఏమంటారు? ఇక్కడ ఒకటండి, ఇతను నిన్న ఆ లీగల్ సెల్ మీటింగ్లో చూస్తూ ఉంటే ఇతను ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఈ ఫస్ట్ డే రోజు కలెక్టర్లందరినీ కూడా సమావేశపరిచి ప్రజావేదిక కూల్చిన విషయం ఉంది కదండి, అది గుర్తుగా వస్తుంది. ఈ రోజు కూడా అతను ఏ విధమైన అక్కడున్న వ్యక్తుల్ని ఎలా ఇతను వశీకరణ చేసుకుంటున్నాడు, వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నాడు, చచ్చినట్లు ఆ రోజు చూసాం.
కలెక్టర్లు అందరూ అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక్క ప్రయత్నం దీనివల్ల ఈ ఉపయోగం ఉంది, ఈ ప్రజావేదిక వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నం కానీ ఏదైనా వాళ్ళ సజెషన్ కానీ ఏది తీసుకోకుండా తను ఒక మాట చెప్పేసి పక్క వెళ్ళిపోయాడు. ఈ రోజున కూడా అదే కనిపిస్తుంది మనకి. ఇతనే స్వయంగా లాయర్లతోటి ఎదురు ఉండి మరి వాళ్ళతో ఏదో చెప్తున్నట్లు ప్రయత్నం చేస్తూ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడంటే అక్కడ ఎవరికి కాదు వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేయాల్సిందే, లేకపోతే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, పోలీసుల్ని బట్టలోడ తీస్తానంటే మీరెంత, మిమ్మల్ని కూడా ఎగరేస్తాను అన్నట్లుగా. ఆల్రెడీ ప్రజలు ఎగరేస్తన్నారు, వీళ్ళు 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడిపోయారు. అయినా కూడా కాదు మేము ఇలానే ఉంటాము, మేము ఇలానే ప్రవర్తిస్తామంటే ఖచ్చితంగా అక్కడ వచ్చిన క్రిమినల్ లాయర్స్ ఎవరున్నారో మనకు తెలియదు, కానీ బయట ఎవరైతే లాయర్లు చట్టానికి ధర్మానికి న్యాయానికి మేము ప్రతీకలుగా ఉంటామనే వ్యక్తులు ఎవరో ఒకరు ఈయన మీద మళ్ళీ ఇంకొక కొత్త కేసు, అంటే ఆల్రెడీ బోలెడన్ని ఉన్నాయి, దాంట్లో ఇంకొక కొత్త కేసు యాడైనా పర్లేదు నేను మాత్రం ఇలానే ఉంటానన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి ధోరణి. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన ఏదైతే లీగల్ సెల్ అంటే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినటువంటి లాయర్లే తిరగబడ్డాన్ని ఎలా చూడాలంటారు? అంటే గతంలో కూడా మనం చూసాం, తను ఎక్కడ కూడా ఒక్కరు కూడా బెయిల్ ఇప్పించింది లేదు. నిజంగా విఫలం అయ్యాడు కాబట్టి మాట అంటున్నారా? నిజంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఎందుకని పక్కన పెట్టాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా సరే అవినీతి చేసిన వాళ్ళు దొరికినప్పుడల్లా పొన్నవోలు సుధాకర్ గారే మీడియా ముఖంగా కనిపిస్తున్నారు. మరి ఆయనే ఆస్థాన కవిలాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆస్థాన లాయర్గా పనిచేస్తున్నారు. మరి అలాంటి ఆస్థాన లాయర్ ప్లేస్లోకి ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో, వాళ్ళకి ఆశ కోరిక ఉన్నాయేమో, అందుకనే ఇతన్ని పక్కకు తప్పించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారేమో అనేది అక్కడ అర్థమవుతుంది. అంటే ఆ హోదా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పక్కనే ఉండి అన్ని విషయాలు కూడా పార్టీకి సంబంధించి మెయిన్ ఇతనే లాయర్, ఇతని వల్లే మిగతా వాళ్ళని ఎవరు కాంటాక్ట్ చేయాలన్నా ఇతని ద్వారానే వెళుతుంది అనేది ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళు ఇతని ప్లేస్ని రీప్లేస్ చేసే వ్యక్తులుగా మారాలని అనుకుంటున్న వాళ్ళు ఏ విధంగానైనా సరే వాళ్ళ ఆలోచన విధానం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా వచ్చే ప్రయత్నంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే ఎందుకని పొన్నవోలు సుధాకర్ రెడ్డికి సంబంధించి లాయర్లు వద్దని అంటున్నారు? ఎందుకంటే ఒక్కరు కూడా బెయిల్ తెచ్చినట్టు దాఖలా నిజంగా అన్నట్టుగా ఎవరికీ లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే అటు ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమౌళి గారు కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా బోరగడ్డ అనిల్ కావచ్చు, అది ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారు. మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, లేదంటే